అందరికీ నమస్తే. అసలు అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న రచ్చ ఏంటి? ఈ రచ్చ ప్రధానమైన కారణం ఏంది? దీనిలో ఉన్న ఎజెండా ఏంది? రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌నే దోషిగా చూపించే ప్రయత్నం చేసిండు. అప్పటిదాకా మౌనంగా ఉన్న పోలీసులందరూ బయటకొచ్చి వాళ్ళు కూడా వరుస ప్రెస్ మీట్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, డీజీపీ కూడా కరీంనగర్ పర్యటనలో ఉన్న డీజీపీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది అల్లు అర్జునే తప్పు. ఇంకా ఏకంగా సివి ఆనంద్ గారైతే తప్పు చేసినావు, నువ్వు తప్పించుకోలేవు అని అర్థం వచ్చేటట్లు మాట్లాడేసిండు. ఇక మిగతా వాళ్ళు కూడా మిగతా చిక్కడపల్లి ఏసీపీ కావచ్చు, లేకపోతే సిఐ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ జరిగినది వాళ్ళు చూసిండ్రా లేదా, లేకపోతే అవన్నీ కల్పిత కథలా ఏమైందో కానీ వాళ్ళైతే ఒకరు కన్నీరు గారుస్తూ మాట్లాడారు, ఒక మహిళను కాపాడలేకపోయినామని. మహిళ చనిపోవడం బాధాకరమైన విషయమే. కానీ అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసుల ఫెయిల్యూర్ ఏముంది? ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీస్ ఫెయిల్యూర్ను డైవర్ట్ చేయడానికి, అంటే ఇక్కడ పోలీసు ఫెయిల్ కాలేదు, మొత్తం అల్లు అర్జున్ తప్పు చేసిండు, లేకపోతే అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అర్థం వచ్చేటట్లు ప్రభుత్వం మొత్తం ఎందుకు ఫోకస్ చేస్తుంది? అసలు పోలీస్ వైఫల్యం ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 4వ తేదీన 9:30కు బెనిఫిట్ షో, ప్రీమియర్ షో. 9:30కు ప్రీమియర్ షో అయితే దాదాపు 7 గంటల 15 నిమిషాలకు ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినట్టుగా పోలీసులే చెప్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి నుంచి థియేటర్కు దాదాపు 17 నుంచి 19 కిలోమీటర్లు వస్తుంది. అది పీక్ టైం. సాయంత్రం 7 గంటల నుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అల్లు అర్జున్ ముఖ్యమంత్రి కాదు, అల్లు అర్జున్ మంత్రి కూడా కాదు, కనీసం ట్రాఫిక్ని ఆపి మొత్తం రూట్ క్లియర్ చేసి పోవడానికి ఆయన ఖచ్చితంగా ట్రాఫిక్ నుంచే వస్తారు. ఖైరదాబాద్ చౌరస్తా నుంచి వచ్చింది. మీడియా ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరే 2 గంటల ముందు నుంచి ఫోకస్ చేసింది, అల్లు అర్జున్ రాబోతున్నాడు, అల్లు అర్జున్ వస్తున్నాడు, సినిమాకి వస్తున్నాడు, థియేటర్కి వస్తున్నాడు అని. దాదాపు అల్లు అర్జున్ ఇంటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కు 18 కిలోమీటర్లు. ఈ 18 కిలోమీటర్లు సాయంత్రం కూడా రావడానికి దాదాపు 1:45 నిమిషాలు నుంచి 2 అవర్స్ టైం పడుతుంది. ఎందుకు పోలీసులు ఆయనను ఆపలేకపోయినరు? ఒకవేళ పర్మిషన్ లేకపోతే, అసలు పర్మిషన్ లేదు అన్న విషయం అల్లు అర్జున్కు చేరిందా చేరలేదా? ఆ విషయంలో డీసీపీ ఏసీపీ రమేష్ మొన్న ఇచ్చిన ప్రజెంటేషన్లో ఆయన క్లారిటీగా చెప్పిండు, మేము ఇక్కడ పర్మిషన్ లేదు అన్న విషయాన్ని అల్లు అర్జున్కు చెప్పలేకపోయినాం. ఎందుకంటే మాకు కాంటాక్ట్ లేదు, మాకు థియేటర్ వరకే ఉంది మా కాంటాక్ట్స్, మేము థియేటర్ వాళ్ళకు మాత్రం పర్మిషన్ లేదని చెప్పినాం, అంతవరకు ఓకే. మళ్ళీ థియేటర్ వాళ్ళకి పర్మిషన్ లేదు అన్నప్పుడు అల్లు అర్జున్ 2 గంటల ముందు దాదాపు 7 గంటలకు బయలుదేరితే 5 గంటలకు వెళ్ళి టీవీల్లో వస్తే ఎందుకు అల్లు అర్జున్ కట్టడి చేయలేదు? ఫస్ట్ పాయింట్. అల్లు అర్జున్ ఎందుకు కట్టడి చేయలేదు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దాదాపు 2 గంటల ప్రయాణంలో ఎక్కడ ఏ చౌరస్తా దగ్గర ఏ ట్రాఫిక్ పోలీస్కి ఫోన్ చేసినా పక్కకు ఆపేస్తాడు బండిని. ఆయన ఆపొచ్చు, ఇంటికి పంపించవచ్చు, మీకు పర్మిషన్ లేదని. సరే, అల్లు అర్జున్ వస్తున్న సంగతి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కనీసం ఎందుకు ఎక్కువ మంది పోలీసులను థియేటర్ దగ్గర డిప్లాయ్ చేయలేదు? ఇది ఒక పోలీస్ ఫెయిల్యూర్. పోలీసులు ఎందుకు ఎక్కువ మంది పోలీసులు లేరు అక్కడ? అంతమంది జనం వస్తున్నప్పుడు, ఒక క్రేజీ సినిమా, అల్లు అర్జున్ వస్తున్నాడు, ఎందుకు అక్కడ పోలీసులు లేరు? ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్ కన్నా ముందున్న ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి చేతులుపుతూ వచ్చిందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, పోలీసులు కూడా అదే చెప్పిండ్రు. మన ముషీరాబాద్ నుంచి ఈ సినిమా థియేటర్కు దాదాపు ఒక 400 మీటర్ల రోడ్ ఉంది, దూరం ఉంది. ఈ 400 మీటర్ల దూరంలో ఎందుకు పోలీసులు ఆపలేకపోయినారు? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చాలామంది జనం పోగలరు ఆ టైంలో. ఆర్టీసీ క్రాస్ రోడ్డు ముషీరాబాద్ అక్కడ నుంచి ఎందుకు పోలీసులు వాళ్ళను ఆపలేకపోయినారు? ఎందుకు ఆపలేదు? ఇది ఒక పాయింట్. థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ను పోలీసులు దగ్గరుండి ఆ ఒక గేటును 2 డోర్లు ఉంటే 2 డోర్లను 2 పోలీసులు ఎందుకు తెరిచిండ్రు? అల్లు అర్జున్కు పర్మిషన్ లేనప్పుడు ఎందుకు ఆ డోర్లను క్లోజ్ చేసిన డోర్లను ఓపెన్ చేసిండ్రు 2 పోలీసులు? ఓపెన్ చేసిన తర్వాత పోలీసులే వాళ్ళందరినీ క్లియర్ చేసే ప్రయత్నం ఎందుకు చేసిండ్రు? అక్కడున్న జనాలను ఎందుకు క్లియర్ చేసే ప్రయత్నం చేసిండ్రు? అప్పటికే అక్కడ మీడియా ఉంది, అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా. అల్లు అర్జున్ వచ్చే సమాచారమే లేకపోతే ఆ మీడియాను మొత్తం పంపించేవాళ్ళు, అదంతా జరిగిపోయేది కదా. 2 పోలీసులు అల్లు అర్జున్ కోసమే అక్కడ వెయిట్ చేస్తూ ఎందుకున్నారు గేట్ దగ్గర? అల్లు అర్జున్ వచ్చిన తర్వాత బాడీగార్డ్స్ అందరూ నూకేసిండ్రు అని చెప్తున్నారు. బాడీగార్డ్స్ అంటే బౌన్సర్స్ అక్కడ జనాలను తోసేయడం ద్వారా అక్కడ మొత్తం తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు.
బౌన్సర్స్ను కట్టడి చేయలేరా పోలీసులు? బౌన్సర్స్ను చూస్తే పోలీసు వ్యవస్థ భయపడుతుందా? బౌన్సర్స్ను కూడా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదా? ఓ పక్క బౌన్సర్స్ తోసిరని చెప్పుకుంటేనే అక్కడ ఉన్న జనాల పైన పోలీసులు లాఠీచార్జ్ చేసిండ్రు. పోలీసులు లాఠీచార్జ్ తర్వాత తొక్కిసలాట ఎక్కువైంది, చాలా ఎక్కువైపోయింది. ఆ తొక్కిసలాట తర్వాతనే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది? అక్కడ ఉన్న బౌన్సర్స్ని అరెస్ట్ చేస్తే పోయేదానికి ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? కనీసం అక్కడ ఒక రోప్ వే అంటే ఎట్లా రానిచ్చారు కాబట్టి అక్కడ ఒక తాడు పార్టీలు ఉంటాయి, రోప్ పార్టీస్ అంటారు వాళ్ళు. రోప్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఎందుకు ఎక్కువ మంది పోలీసులు పెట్టుకోలేకపోయారు? అల్లు అర్జున్ పోయిండు, సినిమా థియేటర్లో కూర్చున్నాడు, బయట ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఆ స్ప్రో కోల్పోయిన రేవతి గారిని తీసుకొని హాస్పిటల్కి పోయినరు పోలీసులు. ఈ పిల్లాన్ని తీసుకొని ఇంకొక హాస్పిటల్కి పోయినరు. ఇదంతా బయట ఎపిసోడ్ నడుస్తుంది, లోపల సినిమా నడుస్తుంది. లోపల సినిమా నడిచినప్పుడు ఆయన ఏసీపీ రమేష్ చెప్తాడు, చిక్కడపల్లి పోలీస్ ఏసీపీ రమేష్, అది కూడా ఒక ఫెయిల్యూరే. ఏం చెప్తారు? నేను లోపలికి వెళ్ళి బయట తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది కాబట్టి మీరు వెంటనే వెళ్ళిపోండి అని అల్లు అర్జున్కి చెప్పినట్టుగా, అల్లు అర్జున్ డైరెక్ట్గా కాదు, అల్లు అర్జున్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఆ మేనేజర్కి చెప్పినట్టుగా చెప్తున్నారు. ఒక ఏసీపీ అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆయన గుర్తించినప్పుడు పోయి అల్లు అర్జున్కి చెప్తాడా, అల్లు అర్జున్ వాళ్ళ మేనేజర్కి చెప్తాడా? ఎందుకు అంటే మేనేజర్ నేనే చెప్తా, మీరు చెప్పొద్దు అన్నాడట. ఒక ఏసీపీ ఆయన టార్గెట్ రీచ్ అవుతాడా, లేకపోతే మధ్యలో ఎవరని చెప్తే డైవర్ట్ అయిపోతాడా? ఇక్కడ ఎందుకు డైవర్ట్ అయ్యింది? అది కూడా పోలీస్ ఫెయిల్యూర్ కదా. ప్లస్ ఆయన చెప్పిండు అన్న విషయం కూడా పోలీసే చెప్తున్నాడు తప్ప అల్లు అర్జున్ నాకు తెలియదు అన్న విషయం చెప్తున్నాడు. నాకు అసలు తెలియదు, నాకు మరుస రోజు తెలిసిన విషయం అని చెప్తున్నాడు. అసలు పోలీసులు చెప్పింది నిజమని ఎట్లా నమ్మాలి? పోలీసు నిజమని ఎట్లా నమ్మాలి? ఎందుకంటే ఆ రేవతి భర్తకే అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు, మీ మిస్సెస్ చనిపోయింది అని. అట్లాంటిది సినిమా స్టార్ట్ కాగానే ఆమె చనిపోయిన విషయాన్ని పోలీసులు ఎట్లా కన్ఫర్మ్ చేసిండ్రు? హాస్పిటల్లో ఉన్నది ఆమె, ఎట్లా కన్ఫర్మ్ చేసిండ్రు? ఒకవేళ నిజంగానే ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో నిజంగానే ఆమె కన్ను మూసింటే అప్పుడే అల్లు అర్జున్ అప్పుడు బయటికి తీసుకురావడం వల్ల లాభం ఏంది? లాజిక్ ఏంది? అల్లు అర్జున్ తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఇంకొక వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఈమె హాస్పిటల్లో ఉంది, అప్పుడు అల్లు అర్జున్ బయటికి తీసుకురావడం వల్ల లాభం ఏంటి అక్కడ? ఇంకొక వీడియో రిలీజ్ చేసిండ్రు వాళ్ళు, ఆయన బయటికి తీసుకొస్తున్నట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేసిండ్రు. బహుశా అదంతా కూడా 2 అవర్స్ అయిపోయిన తర్వాత, 2 అవర్స్ సినిమా అంటే ఒక వీడియో కూడా మనం చూసినాం కదా. అల్లు అర్జున్ జాతర సీన్ అప్పుడు కూడా థియేటర్లో ఉన్నాడు. దాదాపు 1.5 సినిమా అయిపోయిన తర్వాత జాతర సీన్ ఆల్మోస్ట్ 2 అవర్స్ అప్పుడు ఆ జాతర సీన్ వస్తుంది. ఆ జాతర సీన్ అప్పుడు కూడా ఆయన అక్కడనే ఉన్నాడు. మరి ఎప్పుడు చెప్పిందే ఎంతసేపటి తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిండు. మళ్ళీ అల్లు అర్జున్ వీళ్ళే బయట తీసుకొస్తున్నట్లుగా వీడియో రిలీజ్ చేసిండ్రు. అల్లు అర్జున్ బయటకు వస్తుంటే ఖచ్చితంగా పోలీసులు బందోబస్తు ఉండాల్సిందే, తీసుకురావడం ఏముంటుంది దానిలో? ఆ వీడియోను వీళ్ళు తీసుకొస్తున్నట్లుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు, అది పోలీసు వైఫల్యం. తర్వాత ఎపిసోడ్ ఏంది? మరుసటి రోజు ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి తొక్కిసలాట జరగలేదు, అక్కడ స్టాంపులు ఏం జరగలేదు అన్నాడు. తొక్కిసలాట జరగలేనప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? తర్వాత హైకోర్టుకు పోయినరు, అరెస్టు. అసలు 4వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే 13వ తారీఖు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? 9వ తారీఖు నాడే ఆ స్టూడియో ఓనర్ను, థియేటర్ ఓనర్ను, ఆ మేనేజర్ను అందరిని అరెస్ట్ చేసిండ్రు కదా. అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్లస్ మొత్తం A11గా ఉన్న అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? మధ్యలో ఈ 8 మెంబర్స్ ఎటుపోయారు? 3 ముందు A1, A2, A3 అరెస్ట్ అయ్యారు, తర్వాత A11 అరెస్ట్ అయ్యారు, మధ్యలో వాళ్ళు ఎట్టున్నారు? అరెస్ట్ అయిన తర్వాత 12 గంటల లోపే బెయిల్ ఎట్లొచ్చింది? అసలు ఈ పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్న లెటర్ పైన ఎవరి సంతకాలు ఎందుకు లేవు? ఆ లెటర్ ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు? ఎందుకు ఇప్పటి వరకు కూడా కనీసం ఆ బెయిల్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన బాధ్యత అది. లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పిందే కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్కు మీద విచారణ నడిపిస్తున్నారు. అసలు ఈ మొత్తం గ్రౌండ్లో పోలీసుల ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ను ఫోకస్ కాకుండా, గవర్నమెంట్ ఫెయిల్యూర్ వాళ్ళ తప్పును బయటకు పడకుండా ఇదంతా చేస్తున్నారా? ఇదంతా దానికోసమే నడుస్తుందా? ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా దాన్ని అవతల వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం ఎందుకు నడుస్తుంది? పోలీసుల వైఫల్యం లేదా? 90% పోలీసుల వైఫల్యమే కనబడుతుంది సీన్లో. అసలు పోలీసు వాళ్ళు వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికే
ఇదంతా చేస్తున్నారు అనేది ఫైనల్గా మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.